హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మక్కన ఇంకా కాజు కాంబినేషన్లో గ్రేవీ కర్రీ. పూల్ మక్కన కాజు మసాలా గ్రేవీ కర్రీ అనడానికి కష్టంగా ఉన్నా సరే చేయడానికి మాత్రం సింపుల్గా ఉంటుంది. ఒకసారి చేసి అన్నం చపాతి ఎందులోకైనా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైకి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని పూల్ మక్కనాని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక అదే కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కాజుని యాడ్ చేసుకొని కాజుని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని 3 ఇలాచీలు, 4 లవంగాలు, 1 స్టార్, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 3 టమాటాలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక 20 దాకా వెల్లుల్లిని, 2 ఇంచుల అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు అంతా ఆయిల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 10 దాకా కాజుని యాడ్ చేసుకొని ఈ కాజుని కూడా ఇలాగే కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలని ఒక 3 నిమిషాల దాకా ఇలా మగ్గించుకున్నాక ఇందులోకి పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు, కారం మీరు తినే రుచిని బట్టి, మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకొని ఉప్పు, కారం అంతా టమాటాల్లో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కనాని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఈ పూల్ మక్కన కాజుకి అంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మూత తీసి 1/2 టీ స్పూన్ అంతా కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, పూల్ మక్కన కాజు కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం కుక్ విత్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.